భగవంతుడా, తాతయ్య ముహూర్తాలు పెట్టించి మా పెళ్లి చేసే వరకు బావ మనసు ఎవరి మీదకి వెళ్ళకూడదు. నేను తప్ప బావకి ఇంకెవ్వరు అందంగా కనిపించకూడదు. అసలు ఏ అమ్మాయి బావ కళ్ళలో పడకూడదు. ఎక్స్క్యూజ్ మీ. హాయ్. హలో, మీరు ఇది కాకాని కోటేశ్వర గారిలేనా? అవును. మీరు? నేను రామస్వాతిరా. ఈవిడ నా శ్రీమతి, పేరు రాజ్యలక్ష్మి. ఇది నా మనవరాలు జ్యోతి. రాజ్యం, స్వాతి అని ఢిల్లీలో మన ఫ్యాక్టరీకి ఎంతో సాయం చేశారని చెప్పాను సుబ్బారావు గారు అని. ఎప్పుడు చెప్పారు? అదే మన ఫ్యాక్టరీ ఆగిపోయే పరిస్థితిలో ఉంటే ఢిల్లీలో మంత్రి గారితో మాట్లాడి సెటిల్ చేసి చెప్పానే. ఎప్పుడు చెప్పారు? అబ్బా రాజ్యం, నీకు కంటి చూపుతో పాటు బుద్ధి కూడా మందగిస్తుంది. అమ్మా స్వాతి, ప్రయాణంలో అలసిపోయి ఉంటావు, వీటి స్నానం చేయమ్మా. జ్యోతి గది చూపించు. ఏమండి, ఈ అమ్మాయి ఈ ఊళ్ళోనే ఉంటుందా? ఈ ఊళ్ళోనే కాదు, ఈ ఇంట్లోనే ఉంటుంది. ఇదేగా ఉద్యోగం. అమ్మా, దేనిలోనమ్మా నువ్వు పనిచేస్తుంది? ఓఎన్జీసీలోనండి. ఓఎన్జీసీలో ఉన్న పిల్ల ఒక్కతే వేరే చోట ఎలా ఉంటుంది చెప్పు. మనవడా, ఈ అమ్మాయి స్వాతి అని ఢిల్లీలో ఆయన స్నేహితుడు కూతురట. ఈ రోజు నుంచి ఇక్కడే ఉంటుందట. ఓ ఐ సీ. ఐఎమ్ గోపి కృష్ణ. ఐఎమ్ స్వాతి, వర్కింగ్ ఇన్ ఓఎన్జీసీ. ఓ నైస్ టు మీట్ యూ. ఓ, మీరు ఇంగ్లీష్ నవల్స్ బాగా చదువుతారా? ఈ బ్యాగ్ నిండా అవే. ఓ గుడ్, అయితే నాకు మంచి టైం పాస్. చెప్పేదా వెళ్ళింది, మళ్ళీ అడుగుతావేంటి? నాకు చెప్పే వెళ్ళావా? నిజంగానా? పిలిపించడం బెలూన్ 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 బెలూన్. అనండి, నాకు పెళ్లి చేసి వెళ్ళండి. పెళ్లి లేదు వెళ్ళవయా? ఇప్పుడే ఇక్కడే నాకు పెళ్లి చేసి వెళ్ళాలి మీరు. అంటే పెళ్లి కూతురు లేకుండా పెళ్లి ఎలా జరుగుతుందంటే? పెళ్లి కూతురు ఎందుకు లేదా? అది అక్కడే ఉంది పెళ్లి కూతురు. అర్జెంటుగా అమ్మాయితో నాకు పెళ్లి చేసేయాలి. ఆడు పిచ్చోడమ్మా, మీరు బేగ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళండి, తొందరగా మంత్రాలు చదవండి. డబ్బులు లేకుండా తీసుకొచ్చావు. పెళ్లి ఇస్తాను. ఓం నమ శివాయ. బొమ్మ తుపాకీయా? అన్నయ్య, పంచి తెలిసిపోయింది అన్నయ్య. ఓరు దరిద్రుడా, తుపాకీ తీసిపోయి పడతావేంట్రా? ప్రతిదానికి భయం. నువ్వు వెళ్ళి శుభ్రంగా స్నానం చేసిరా. అలాగే. రెండు పోతులు గారు, బొమ్మ తుపాకీ పిలకే లేచింది. నిజం తుపాకీ అయితే ఏం లేచుండేదో. ఛాతీ లేచుండేది. బాగా చెప్పావు. ఈసారి నిజం తుపాకీ దొరకపోతుందా? నా పెళ్లి మీరు చేయకపోతారా? చూస్తా. ఏమిటేమిటి పెళ్లికి మాత్రం హిందూ మతం కాదా? ఏమిటి శర్మ గారు? ఏమిటేమిటండి, పిల్ల నాన్ హిందూట. నేను హిందూకి నాన్ హిందూకి మంత్రాలు చదివి పెళ్లి చేస్తే మతం ఊరుకోదు, గోష్పాదం మీద కొడుతుంది. ఉభయులు అంగీకరించి పెళ్లి చేసుకుంటే మీకు అభ్యంతరం ఏమిటండి? అదేవారండి, ఈ చుట్టుపక్కల ఊళ్ళలో వేదం ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా చదవగలిగిన విధవని నేను ఒక్కడే. ఆఖరికి నా తమ్ముడు వేదం కూడా చదవలేడు. అలాంటిది నేను ఒక నాన్ హిందూకి వివాహం చేస్తే రేపు మళ్ళీ నన్ను హిందువులు పిలవద్దండి. చూడండి శర్మ గారు, హిందువు చనిపోతే శ్మశానానికి తీసుకెళ్తారు, ముసల్మాన్ చనిపోతే ఖబరస్థానికి తీసుకెళ్తారు, క్రిస్టియన్ పోతే గ్రేవ్ యార్డ్కి తీసుకెళ్తారు. చనిపోయిన తర్వాత మనం చేరే చోటును బట్టి గుర్తించే మతం గురించి ప్రతిగుండగా కొట్టుకోవడం మంచిది కాదు. కూర్చోండి. కూర్చోను. వెరీ సారీ, నేను కూర్చోనండి. పెళ్లికి 10 మంది పెద్దల్ని తమాషాకు పిలుస్తారండి. సాక్ష్యం కోసం పిలుస్తారు. ఫిట్నెస్. మీ అజ్ఞానానికి నవ్వాలో ఏడవాలో అర్థం కావటం లేదు. పెళ్లికి 10 మందిని పిలిచేది భవిష్యత్తులో తీసుకోబోయే విడాకుల సాక్ష్యం కోసం కాదండి. ఆ 10 మందిలో ఒక్క పవిత్రహస్తమైన మంచి మనసుతో దీవిస్తే వాళ్ళ కాపురం 100 ఏళ్లు హాయిగా ఉంటుందని. ఓకే, ఒప్పుకుంటాను. యాక్సెప్టెడ్. నాది బ్యాడ్ హస్తం. నేను మంత్రాలు చదవను, ఆశీర్వదించను. మరి పెళ్లి ఎలా జరుగుతుందని అడుగుతున్నాను. నేను జరిపిస్తాను. ఏమిటండి జరిపించేది? పెళ్ళంటే ఏమిటనుకున్నారు? చేను తున్నటం అనుకున్నారా? మీరు చెప్పండి, పెళ్ళంటే ఏమిటో? పెళ్ళంటే 3 ముళ్ళు, 7 స్టెప్స్, తాళిపట్టు, పసుపు తాడును. ఆ పసుపు తాడు సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? ఏమిటండి ఏమిటి 10 మంది నన్ను ప్రశ్నిస్తారు? అది మన హిందూస్ కనిపెట్టారు. దట్స్ అవర్ ఇన్వెన్షన్. పొరపాటు.
మాతృస్వామ్య వ్యవస్థ నుంచి పితృస్వామ్య వ్యవస్థకి సమాజం మారినప్పుడు స్త్రీ కంటే తను బలవంతుణ్ణి అని తెలుసుకున్నాడు మగవాడు. అలా తెలుసుకున్న వాళ్ళలో ఒక తెలివిగల మగవాడు ఉమ్మడిగా వాడుకునే పశువుల నుంచి ఒక ఆవు మెడకు పలుపుతాడు కట్టి తన ఇంట్లో కట్టేసుకుని పాలు తనే పిండుకోవడం మొదలుపెట్టాడు. అది చూసిన మరో మేధావి మగవాడు ఉమ్మడిగా ఉన్న ఆడవాళ్లలోంచి తనకు నచ్చిన ఆడదాని మెడలో పలుపుతాడు బిగించి తన ఇంట్లో ఉంచుకున్నాడు. నాగరికత పెరిగిన కొద్దీ తాడు కొలత తగ్గిందే కానీ పలుపుతాడు అలాగే మిగిలిపోయింది. అదే పసుపు తాడైంది. ఈ సంగతి వేదాల్లో లేదా అన్నయ్య? వేదాల్లో లేదా, నీ మెదడులో లేదా? మన ప్రశ్నలు నువ్వును. మనం లేకుండా ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూద్దాం పదా. ఈ పెళ్లికి నేను పౌరోహిత్యం వహిస్తున్నాను. భజంత్రీలు, ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే సంజీవ శరదం శతం. జ్యోతి, జ్యోతి, వాట్ ఈస్ దిస్? ఏంటిది? అన్నం తింటున్నా. అది ఎంగిలి పళ్ళెం. తెలుసు. వాట్? నానమ్మా, 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 చూడు నేను తిన్న పళ్ళెంలో తింటుంది. తిండి ఎంగిలి కంచెంలో అన్నం తింటే 7 జన్మలు కలిసి ఉంటారు. నువ్వు అమెరికాలో పుట్టావుగా, నీకేం తెలియదులే. చూడు, ఇండియాలో చాలా మంది ఆడవాళ్ళు మొగుడు తిని వెళ్ళిన కంచెంలోనే తింటారా. అబ్బా, నేను దానికి మొగుడు కాదుగా. కాబోతున్నావుగా. ఎవరు చెప్పారు? అదేమిట్రా, మొన్న ముహూర్తం. నానమ్మ, రాగానే నీ మనసు బాధపెట్టడం దేనికని నేను చెప్పలేదు. నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకని? అసలు నీకు తాతయ్యకి పెళ్లి ఎలా అయింది? ఏముంది, ఒకరోజు మీ తాత నన్ను గుళ్ళో చూశారట. ఆ తర్వాత 3 ఏళ్లు నా వెంటబడ్డారు, 3 ముళ్ళు వేశారు. ఆ రోజులోనే మీ పెళ్లికి 3 ఏళ్లు పడితే నేను నా పెళ్లికి 3 రోజులకే కొట్టాలా? పోనీ ఎప్పటిదాకా ఆగమంటావురా? నేను నా కాబోయే భార్యని ప్రేమించేదాకా. ఒరే, పెళ్లి చేసుకుని ప్రేమించచ్చుగా. పిచ్చి నానమ్మ, పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారు గాని ప్రేమ పుట్టదు. ఈ కప్పదాటి వ్యవహారం నాకొద్దు. అసలు నువ్వెవరినైనా ప్రేమించావా? రాంగ్ కనెక్షన్ అనుకుంటే షాక్ కొట్టింది. ఓ మై గాడ్.